నా తండ్రి 12 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఉపవాస పండుగలు పెట్టినాడండి. ఈ 12 దినాలు ఉపవాస పండుగలు మా నాన్నగారు 14 మైల్ అనే ప్రాంతంలో ప్రారంభించినాడు. దాన్ని అలాగనే కొనసాగిస్తున్నాడు. మేము సీతాఫల్ మండి అనే ఊర్లో ఒక రైల్వే ట్రాక్ ప్రక్కన చిన్న డేరా వేసుకొని మేము ఆరాధనలు చేసుకునే వాళ్ళం. ఆ డేరా వేసుకొని ఆరాధన చేస్తుంటే ఒక శత్రువు వచ్చి, ఓ విరోధి వచ్చి ఆ డేరా లేకుండా డ్రమ్ములు, తబలాలు, డోలకులు అన్నిటిని పగలగొట్టి డేరాలని, టెంట్లని చింపేసి మాకు ఆరాధన లేకుండా చేస్తున్నాడు. ఇలా పరిస్థితులు ఏర్పడుతున్నాయని నెమ్మదిగా మా తండ్రి గారు చిలకలగూడ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ సేవ ప్రారంభించిన తర్వాత అనేక సంవత్సరాలకి దేవుడు కనికరించి ఓ సుందరమైన మందిరాన్ని దేవుడు కట్టించినాడు. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. శనివారం రోజు పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటం జరుగుతుంటే ఆ శత్రువు అనేవాడు ఆ మార్గాన వెళ్తూ ఆగి ఈ అల్లర్లు చూసి నెమ్మదిగా అలా ఆలకించి ఎవరిది మందిరం అని అడిగినాడు. పలానా డేవిడ్ రాజు గారిదండి. డేవిడ్ రాజు గారు అంటే ఆయన పొట్టుకుంటాడు, ఆయనేనా? సీతాఫల్ మండలం ముందు సేవ చేసేవాడు ఆయనేనా? ఆయనేనండి. ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద మందిరం కట్టినాడా? అమ్మా పొట్టోడా, ఇంత మందిరం కట్టినావా? నువ్వు బ్రతుకుంటే చిలకలు కూడా మార్చేటట్టున్నావుగా. నువ్వు బ్రతుకుండకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అతను ఒక రాజకీయ నేత. జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళినాడు. రేపు ఆదివారం మాకు ముగింపు రోజు, ఉపవాస పండుగల ముగింపు రోజు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి జీప్లో ఒక 10 మందిని వేసుకొని, ఆ జీప్లో, రౌడీ జీప్లో 10 మందిని వేసుకొని తిన్నంగా బయలుదేరి వస్తున్నాడు. ఆ డ్రైవర్కి చెప్పినాడు చిలకలగూడకు వెళ్ళమని. మొత్తం 10 మంది కత్తులు కటారాలు పట్టుకొని వస్తున్నాడు. నేను అప్పుడు 7వ తరగతితో ఏదో చదువుతున్నాను. బయలుదేరి వస్తున్నాడు. ఈ మెయిన్ రోడ్ నుండి రైట్ తిరిగితే మా మందిరం. ఈ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ ఎటు వెళ్ళాలండి అని అడిగినాడు ఆ డ్రైవరు. ఇతను రైట్ అని చెప్పట్లేదు, లెఫ్ట్ అని చెప్పట్లేదు, స్ట్రైట్ అని చెప్పట్లేదు, మౌనంగా ఉన్నాడు. సార్ ఎటు సార్? మాట్లాడట్లేదు. సార్ కళ్ళు మూసినాడు. ఏం జరిగిందో తెలియదు, తల ముందుకు వాల్చినాడు. అరే ఏమైపోయిందో అని అడావుడిగా గాంధీ హాస్పిటల్కి పరిగెత్తినారు. ఆ హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అలా పట్టుకొని అన్నాడు, ప్రాణం పోయిందని అన్నాడు. ప్రాణం పోయిందని అన్నాడు. ఉదయకాలం నా తండ్రి ప్రాణాన్ని తీయాలనుకున్న వాడు ఉదయకాలం మేము లేచి ఆ మైదానంలో మీటింగ్ పెట్టడానికి బయటికి వస్తుంటే నల్ల జెండాలు ఎగురుతూ ఉన్నాయి. నల్ల జెండాలు ఎగురుతున్నాయి ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ వ్యక్తి రాత్రి ప్లాన్ చేసుకున్నాడో ఆ రాత్రి దేవుడు అతనిని లేకుండా చేస్తున్నాడు. నేను అంటాను, ఆ దేవుడు మన దేవుడు కాదా? ఈ రాత్రి నీ జీవితంలో కార్యం చేయడా? చేస్తాడా? చేస్తాడు. విశ్వాసం ఉంచు, నమ్మకం మాత్రమే ఉంచు. నువ్వు చేసేది ఏమీ లేదు. ఆ యవనస్తుడు యెహోవా సన్నిధిలో మొరపెట్టినట్టుగా నువ్వు మొరపెట్టి రాత్రి, ఈ మొదటి రాత్రి నువ్వు మొరపెట్టి ఇక్కడ నుండి వెళ్ళు. రేపు 2వ రాత్రి నీ నోట దేవుడు సాక్ష్యం ఉంచబోతున్నాడు. మా చెవులు వినబోతున్నాయి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. చేస్తాడా చేయడా? ఈ రాత్రి ప్రభు చేయునుగాక. ఈ మాటతోటి బయలుదేరండి. ఎవ్వడు నా ఎదుట నిలవనేరడు, ఏ విరోధి నా ఎదుట నిలవనేరడు, ఏ శత్రువు నా ఎదుట నిలవనేరడు. ఆమె చెప్పండి. ఎంతమందిని అప్పగిస్తాడు? 1, నీ జీవనోపాధిని పాడు చేసిన వాడిని అప్పగిస్తాడు. నీ ఆస్తిని దొంగిలించిన వారిని